లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఐనోట్ ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐగా ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చారు. పోటీ చేసిన మొదటిసారి ఎంపీగా గెలవడమే కాదు, ఏకంగా కేంద్ర మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆయనే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. అయితే ఆయన వ్యవహార తీరు ఎన్నికల ముందు ఒకలా, కేంద్ర మంత్రిగా పగ్గాలు చేపట్టాక మరోలా మారిపోయిందన్న చర్చ టీడీపీలో నడుస్తోంది. నాయకులనే కాదు, కనీసం నియోజకవర్గ ప్రజలను సైతం ఆయన కలిసేందుకు ఇష్టపడకపోతుండటంతో పెమ్మసాని వైఖరిపై సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పుట్టింది గుంటూరు జిల్లాలో అయినా స్థిరపడింది మాత్రం అమెరికాలో. డాక్టర్గా, బిజినెస్ మ్యాన్గా బిజీగా ఉండే ఆయన ఎన్నికల అఫిడవిట్లో చూపిన ఆస్తుల వివరాలతో ఏపీ రాజకీయాల్లో అతి తక్కువ కాలంలోనే సెలబ్రిటీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. సుమారు 2.5 దశాబ్దాల పాటు అమెరికాలోనే స్థిరపడ్డ ఆయన గత ఎన్నికల ముందు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. పుట్టిన ఊరికి, సొంత రాష్ట్రానికి మంచి చేయాలని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన వంతు సాయం చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఒక సెల్ఫ్ డిటర్మినేషన్, ఓ గోల్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చానని ఎన్నికల ప్రచారంలో పదే పదే ప్రకటించారు. అందుకేనేమో ఎన్ఆర్ఐ అయినప్పటికీ గుంటూరు ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారు. పోటీ చేసిన తొలిసారి ఆయనకు అఖండ విజయం అందించారు. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు విముఖత చూపడంతో చంద్రశేఖర్కి అవకాశం దక్కింది. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై సుమారు 3.5 లక్షల ఓట్ల మెజారిటీతో విజయ దుందుంబి మోగించారు. కూటమి అభ్యర్థిగా గెలిచిన తొలిసారే ఆయన కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. మృదు స్వభావి, అందర్నీ కలుపుకొనిపోయే తత్వమున్న వ్యక్తిగా టీడీపీలో ఆయనకు మంచి పేరుండేది. అయితే ఇదంతా గతం అన్నట్లు మారిందిప్పుడు. ఎన్నికల ముందు 4 మీటింగ్లు, 6 సిట్టింగ్లు అన్నట్లు అందరితో కలుపుగోలుగా వ్యవహరించిన ఆ ఎన్ఆర్ఐ డాక్టర్ గెలిచిన తర్వాత పూర్తిగా మారిపోయారని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. తన విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిసేందుకు ఆయన ఇష్టపడడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆయన నియోజకవర్గానికి వచ్చినప్పుడు కొంతమంది పార్టీ నేతలు ఆయన్ని కలిసేందుకు వెళ్తే అందుకు ఆయన విముఖత వ్యక్తం చేశారట. అంతేకాదు, రాష్ట్ర, నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకో, తమ సమస్యల గోడు విన్నవించేందుకో కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన్ని కలిసేందుకు ఢిల్లీ వెళ్లినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. దాంతో అంత దూరం వెళ్లిన నాయకులు ఉసూరుమంటూ తిరుగుముఖం పట్టాల్సి వస్తుందట. నేతలతో మీటింగ్లు దేవుడెరుగు. కనీసం తనకు ఓటేసి గెలిపించిన ప్రజలను కూడా ఆయన ఇప్పటి వరకు కలవలేదు. సాధారణంగా ఏ లీడర్ అయినా గెలిచిన తర్వాత ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఓ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంటారు, లేదా కార్యకర్తలతో మీటింగ్ పెట్టి వారి ద్వారా ప్రజలకు తన సందేశాన్ని పంపి ధన్యవాదాలు చెబుతుంటారు. కానీ పెమ్మసాని మాత్రం గెలిచిన తర్వాత అలాంటివేమీ లేకుండా సైలెంట్గా తన పనేదో తాను చేసుకుంటూ పోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నియోజకవర్గ నేతలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం నేతలకు పరిపాటని, కానీ ఆయన టీడీపీ నేతలనే పక్కన పెట్టేస్తున్నారని వాపోతున్నారు. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, అందుకు తనకంటూ ప్రత్యేక విజన్ ఉందని చెప్పుకునే పెమ్మసాని ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుని అందర్నీ కలుపుకొని పోవాలని పార్టీ నేతలంటున్నారు. మరి ఈ డాక్టర్ పార్టీతో పాటు ప్రజాక్షేత్రంలో యాక్టివ్ అయ్యేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.